రికార్డ్ వచ్చింది. ఇప్పుడు మన రోహిణి అపార్ట్మెంట్స్ బేగంపేట్ ఫ్లాట్లో ఉన్నాం అనమాట. ఫ్లాట్ నెంబర్ 14 కదా, ఫ్లాట్ నెంబర్ 14. ఇది ఒక బాల్కనీ, అంటే ఒక బెడ్రూమ్కి ఆనుకుని ఉన్న బాల్కనీ, అదేమో ఇంకో బెడ్రూమ్కి ఆనుకున్న బాల్కనీ. అది పట్టాలు ట్రైన్ కూడా వెళ్తుంది. And yeah, everything just the focus. ఇది MMTS ట్రైన్, మనకు విజయనగరం నుంచి ఇక్కడికి 2 రూపీస్ అనమాట. ఓకే, ఇది లోపల ఇది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. అన్నీ అవుతున్నాయి, అన్నీ కూడా చేస్తున్నాము. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇక్కడ ఇది పాత వైరింగ్ అంతా కూడా తీసేసి కొత్త వైరింగ్ వేస్తున్నాం అనమాట. అది ఇది ఇప్పుడు ఇది ఒక ఇది ఇప్పుడు వచ్చేది మాస్టర్ బెడ్రూము. ఇదిగో చూసారా, ఇదిగో పైన అవన్నీ చూసారా, అదంతాను కొత్త కేబుల్స్ వేసేసి అది ఇదిగో ఇదనమాట. నన్ను చూడు, కెమెరా ఇదేమో మాస్టర్ బాత్రూమ్ చిన్నగా ఉంది. పెద్దగా బాత్రూమ్ పెద్దగా అంటే ఇదిగో మన మాస్టర్ బాల్కనీకి వచ్చాము. ఇదిగా బాల్కనీస్లోంచి వ్యూ ఏమిటంటే, బాల్కనీలోంచి వ్యూ ఇది ఇదిగో చెట్లు ఇవి ఉన్నాయి. ఇది ఇప్పుడు కనపడుతున్న చెట్లు మన ఇది బౌండరీకి అటు సైడ్. ఇంకా పోతే మనకి ఇది 141 ఆఫ్ ది ఫ్రంట్ అపార్ట్మెంట్స్. ఇది వెనకాల ఇంకేదో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉంది. అది సంగతి. అంతేను, అంతే, వెరీ మచ్ దట్స్ ది వన్. ఇది వస్తేనా అది okay. That's fine. వస్తున్నా. మనం రోహిణి అపార్ట్మెంట్స్ హైదరాబాద్ గూగుల్లో చూస్తాను. చెప్తా. ఈ ఫ్లైఓవర్ దేనికి మనకు బెనిఫిట్ వస్తుంది? దేనికో పెడుతుంది ఆ ఫ్లైఓవర్. మనకేమైనా బెనిఫిట్ ఉందా, నష్టం ఉందా? ఏదో దేనికన్నారా, ఏదో నాకు గుర్తులేదు. దేనికో ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది. అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాంపౌండ్. అదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మినార్లో కనిపిస్తుంది. తను లండన్ స్కూల్స్ నేర్చాడు, ప్రెప్ స్కూల్స్. ప్రెప్ అంటే ఏంటో తెలుసు,